Maxima and minima of function of several variables. Maxima and minima of function of several variables. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. జాకోబియన్ మ్యాక్సిమా మినిమా అనేది మనకు ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్లోనే వస్తుంది. సో ఇంపార్టెంట్. ఇది మనకి ఎక్కడ ఉన్నా సరే ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్స్ ఈ రెండిట్లో నుంచి మనకు పక్కాగా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీంట్లో చూద్దాం, మనం ఫంక్షన్ ఆఫ్ సింగిల్ వేరియబుల్ నేర్చుకుంటాం. ఇప్పుడు 2 వేరియబుల్స్కి 3 వేరియబుల్స్కి మ్యాక్సిమా మినిమా ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో చూద్దాం ఫంక్షన్ అలా ఉన్నప్పుడు. సో చూసామంటే ఇక్కడ సో మ్యాక్సిమా అండ్ మినిమా ఆఫ్ ఫంక్షన్ ఆఫ్ సెవరల్ వేరియబుల్ టాపిక్. దీంట్లో మనం ఫస్ట్ లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైర్స్ చెప్పుకుందాం. లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లైర్స్ ఏంటంటే ఈ మెథడ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే టు ఫైండ్ మ్యాక్సిమా మినిమా ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ సబ్జెక్ట్ టు వన్ కండిషన్. ఒక కండిషన్ని బేస్ చేసుకొని ఒక ఫంక్షన్ని మ్యాక్సిమైజ్ లేదా మినిమైజ్ చేయడానికి, ఎస్పెషల్లీ దీంట్లో 3 వేరియబుల్స్ ఉంటాయి. అది టెక్నిక్. మనకు 3 వేరియబుల్స్ ఉంటాయి, ఒక కండిషన్ ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనం ఫస్ట్ లెగ్రాంజెస్ ఫంక్షన్ ఫామ్ చేసుకుంటాం. ఇలా క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ప్లస్ ల్యాండా 5. ఇది స్మాల్ ఎఫ్, ఇది 5. ఈ ల్యాండానే మల్టిప్లైయర్ అంటారు, అందుకే అన్డిటర్మైన్డ్ మల్టిప్లైయర్ అంటాం నేను. సో స్మాల్ ఎఫ్ ప్లస్ ల్యాండా 5. ఇప్పుడు ఫ్రమ్ దిస్ ఈక్వేషన్స్, అంటే ఈ ఈక్వేషన్స్ నుంచి ఈ క్యాపిటల్ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసి 0కి ఈక్వల్ చేయాలి. క్యాపిటల్ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు వై డిఫరెన్షియేట్ చేసి 0కి ఈక్వల్ చేసి, క్యాపిటల్ ఎఫ్ని విత్ రెస్పెక్ట్ టు జెడ్ పార్షియల్గా డిఫరెన్షియేట్ చేసి 0కి ఈక్వల్ చేసి 3 ఈక్వేషన్స్ వస్తాయి మనకు. ఆ 3 ఈక్వేషన్స్ నుంచి ఒక కామన్ రిలేషన్ ఫైండ్ అవుట్ చేసి XYZ నుంచి XYZ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి XYZ ల్యాండాలో వస్తాయి, XYZకి ఒక కామన్ రిలేషన్ వస్తుంది. ఆ కామన్ రిలేషన్ నుంచి మనం 5లో ఆ కామన్ రిలేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే XYZ వాల్యూస్ వస్తాయి. లేదా XYZలు ల్యాండాలో వస్తాయి, ఆ ల్యాండా వాల్యూస్ని 5లో సబ్స్టిట్యూట్ చేసి ల్యాండా వాల్యూ కనుక్కుంటే మనకు రిక్వైర్డ్ పాయింట్ వచ్చేస్తుంది. డిఫరెంట్ ఉంటాయి. మనం ఒక్కొక్క ప్రాబ్లం చేస్తే ఒక్కొక్క ఫామ్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది డైరెక్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the minimum values of x square plus y square plus z square given that xyz equal to a cube. దీనికి మినిమం వాల్యూస్ కనుక్కోవాలి. ఏ ఫంక్షన్కి అయితే మనం మినిమం ఆర్ మ్యాక్సిమం వాల్యూస్ కనుక్కోవాలి, అది ఎఫ్. మనకి ఇచ్చిండేటువంటి కన్స్ట్రైంట్ కండిషన్ ఈక్వేషన్ వచ్చి 5. సో దీనికి మినిమం వాల్యూస్ కనుక్కోవాలి కాబట్టి ఎఫ్ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఈ మెథడ్లో ఉండేటువంటి డ్రాబ్యాక్ ఏంటంటే, క్వశ్చన్లో మనకు మినిమం వస్తే మనకు వచ్చే పాయింట్ మినిమం అవుతుంది, మ్యాక్సిమం ఇస్తే మనకు వచ్చే పాయింట్ మ్యాక్సిమం అవుతుంది. మనకు ఒక పాయింట్ కనుక్కుంటాం కానీ అది మినిమమా మ్యాక్సిమమా చెప్పలేం. అది మనం నెక్స్ట్ మెథడ్లో చెప్పుకుంటాం, ఎలా చెప్పాలి అనేది డిసైడ్ చేయాలనేది. ఈ మెథడ్లో అయితే జస్ట్ XYZ కనుక్కుంటే చాలు. ఇప్పుడు సో ఫస్ట్ ఎఫ్ ఇచ్చారు, తర్వాత 5 ఇచ్చారు. ఫస్ట్ మనం ఏం చేయాలి, లెగ్రాంజెస్ ఫంక్షన్ ఫామ్ చేయాలి. లెగ్రాంజెస్ ఫంక్షన్ అంటే చెప్పాను, క్యాపిటల్ ఎఫ్ ఈక్వల్ టు స్మాల్ ఎఫ్ ప్లస్ ల్యాండా 5. ఇక్కడ స్మాల్ ఎఫ్ ఉంది, ల్యాండా ఇంటూ ఇది. సో స్మాల్ ఎఫ్ వచ్చి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ ల్యాండా ఇంటూ XYZ మైనస్ ఏ క్యూబ్. ఓకేనా. సో ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ డిఫరెన్షియేట్ చేసి 0కి ఈక్వల్ చేయండి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే ఎక్స్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ 2x. సో ఇక్కడ విత్ రెస్పెక్ట్ ఇంకా ఇక్కడ Z0 అయిపోతాయి. విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తే x1 YZ వస్తుంది, ల్యాండా YZ ఈక్వల్ టు 0. 2x ప్లస్ ల్యాండా YZ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ 0, డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్. ఈ ప్లస్ ల్యాండా YZ ఇటు సైడ్ వస్తే మైనస్ ల్యాండా YZ. 2x ఈక్వల్ టు మైనస్ ల్యాండా YZ ఇటు సైడ్ తీసుకొచ్చాం అనుకోండి, x బై YZ ఈక్వల్ టు మైనస్ ల్యాండా బై 2. ఎందుకు ఇలా రాసామంటే మనకు ప్రతి స్టెప్లో y స్క్వేర్ని డిఫరెన్షియేట్ చేసినప్పుడు 2 వస్తుంది, ల్యాండా ఉంటుంది. అంటే ల్యాండా బై 2 విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు కూడా వస్తుంది. విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు కూడా Z² 2z వస్తుంది, ల్యాండా ఉంటుంది. అక్కడ కూడా ల్యాండా బై 2. అంటే ఒక కామన్ రిలేషన్ రప్పించవచ్చు మనం. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు 2y డిఫరెన్షియేషన్ ఆఫ్ x విత్ రెస్పెక్ట్ టు y వచ్చి 0, Z0. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ y² 2y ప్లస్ ల్యాండా ఇంటూ డిఫరెన్షియేషన్ ఆఫ్ y1 xz ఈక్వల్ టు 0. ల్యాండా xz ఇటు సైడ్ వస్తే మైనస్ ల్యాండా xz. సో xz ఇటు సైడ్ తీసుకురండి, y బై xz ఈక్వల్ టు మైనస్ ల్యాండా బై 2, సెకండ్ ఈక్వేషన్. అలాగే డో ఎఫ్ బై డో జెడ్ని 0కి ఈక్వల్ చేస్తామంటే విత్ రెస్పెక్ట్ టు z డిఫరెన్షియేట్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ Z² 2z, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ Z1 సో xy 2z ప్లస్ ల్యాండా xy. సో ఇలానే మనం ఇంతకుముందు చేసినట్టు ఈ ప్లస్ ల్యాండా ఇటు సైడ్ వస్తే మైనస్ ల్యాండా, xy ఇటు సైడ్ తెచ్చుకునేస్తామంటే z బై xy ఈ 2 ఇటు సైడ్ వచ్చేస్తుంది, z బై xy ఈక్వల్ టు మైనస్ ల్యాండా బై 2. సో ఇప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ నుంచి ఏం చెప్పొచ్చు అంటే ఈ 3 ఈక్వల్ టు మైనస్ ల్యాండా బై 2 అని చెప్పొచ్చు. అంటే x బై YZ ఈక్వల్ టు y బై xz ఈక్వల్ టు z బై xy ఈక్వల్ టు మైనస్ ల్యాండా బై 2 అని మనం ఈజీగా చెప్పొచ్చు.
అదే రాసాం ఇక్కడ x/yz ఈక్వల్ టు y/xz ఈక్వల్ టు z/xy ఈక్వల్ టు -λ/2. ఇది మనకు వచ్చినటువంటి కామన్ రిలేషన్. దీంట్లో ఫస్ట్ 2 తీసుకుంటున్నాం, అంటే x/yz ఈక్వల్ టు y/xz. z క్యాన్సిల్ అయితే మనకు x/y ఈక్వల్ టు y/x క్రాస్ మల్టిప్లై చేసామంటే y ఇంటూ y స్క్వేర్, x ఇంటూ x స్క్వేర్. x స్క్వేర్ ఈక్వల్ టు y స్క్వేర్ అంటే xy ఈక్వల్ అయి ఉండాలి. అలానే సెకండ్ థర్డ్, ఈ సెకండ్ వన్ థర్డ్ వన్ ఈక్వల్ చేస్తే y/xz ఈక్వల్ టు z/xy, x క్యాన్సిల్, y ఇంటూ y స్క్వేర్, z ఇంటూ z స్క్వేర్. సో y ఈక్వల్ టు x ఈక్వల్ టు y. సో x ఈక్వల్ టు y ఈక్వల్ టు z. ఇప్పుడు ఈ రిలేషన్ని 5లో సబ్స్టిట్యూట్ చేసామంటే ఫ్రమ్ 5 ఆఫ్ xyz వచ్చి xyz ఈక్వల్ టు a³. ఓకే, అయితే x ఇంటూ x ఎందుకు xyz ఈక్వల్ కదా, సో y ప్లస్లో x రాయొచ్చు, z ప్లస్లో x రాయొచ్చు. లేదు మేము y రాస్తామంటే 3 yలు రాయొచ్చు, లేదా 3 z రాయొచ్చు. సో 3x మల్టిప్లై చేస్తే x³ ఈక్వల్ టు a³, x వచ్చి a. సో x a అయితే xyz ఈక్వల్ కదా, yz కూడా a అవుతుంది. సో రిక్వైర్డ్ పాయింట్ వచ్చి AAA. అదే మినిమం పాయింట్ అన్నాం, ఫైండ్ మినిమం అన్నాడు కాబట్టి ఇది మినిమం అవుతుంది. ఓకేనా, మనకి ఇప్పుడు చేసిన ప్రాబ్లంలో మొత్తం డేటా క్లియర్గా ఉంది. అంటే F5 ఒక్కోసారి ఆ F5 మనకు డైరెక్ట్గా ఇవ్వనప్పుడు ఎలా చేయాలనేది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. చూడండి ఇప్పుడు ఈ ప్రాబ్లం. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ప్లేన్ x + 2y + 3z ఈక్వల్ టు 4 దట్ ఈస్ క్లోజెస్ట్ టు ఆరిజిన్. ఇది ఎగ్జామ్లో అడిగాడు చాలాసార్లు ఇలాంటి పాయింట్, ఇలాంటి సమ్స్. క్లోజెస్ట్ టు ఆరిజిన్ అనే సమ్, ఇంపార్టెంట్ సమ్. ఫైండ్ ద పాయింట్ ఆన్ ద ప్లేన్ x + 2y + 3z ఈక్వల్ టు 4 దట్ ఈస్ క్లోజెస్ట్ టు ఆరిజిన్. ఆరిజిన్కి చాలా దగ్గరగా ఉండేటువంటి ఈ ప్లేన్ పైన పాయింట్ కావాలంట. దగ్గరగా ఉందని ఎప్పుడు చెప్తాము, డిస్టెన్స్ మినిమం అయితే. సో ఇక్కడ మనకి ఈక్వేషన్ ఇచ్చేసాడు, దీన్నే 5 అనుకుంటాం. సో మనకి F ఇవ్వలేదు, 5 ఇచ్చాడు, F ఇవ్వలేదు. సో F కనుక్కోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఫస్ట్ లెట్ P ఆఫ్ xyz బి ద పాయింట్ ఆన్ గివన్ ప్లేన్ విచ్ ఈజ్ నియరెస్ట్ టు ఆరిజిన్. ఈ పాయింట్ మనం దీనికి దగ్గరగా ఉంది అనుకున్నాం. దగ్గర అంటే ఏం చెప్తున్నాం, డిస్టెన్స్. సో డిస్టెన్స్ బిట్వీన్ ఓపీ కనుక్కున్నాం. అంటే మీకు తెలుసు డిస్టెన్స్ బిట్వీన్ 0,0 x,y ఫార్ములా కోఆర్డినేట్ జామెట్రీలో xyz. డిస్టెన్స్ బిట్వీన్ 0,0 xyz ఫార్ములా ఏంటంటే √(x² + y² + z². బట్ మనం దీన్ని F అనుకోవాలి, దీన్నే మనం మినిమం చేయాలి, డిస్టెన్స్ని మినిమం చేయాలి. దీన్ని F అనుకుంటే స్క్వేర్ రూట్ ఉంటే మనకు డిఫరెన్షియేట్ చేసేటప్పుడు కొద్దిగా డిఫికల్ట్ అవుతుంది కాబట్టి మన కంఫర్ట్ కోసం సో F వచ్చి దీన్ని స్క్వేర్ చేసి తీసుకుంటున్నాం. ఓపీ స్క్వేర్ చేసినప్పుడు రూట్ పోతుంది, యూ విల్ గెట్ x² + y² + z². అండ్ 5 ఈజ్ గివెన్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్, x + 2y + 3z - 4. So now you can form the Lagrange's function which is in this form, capital F equal to small f plus lambda 5. So small f వచ్చి x² + y² + z² plus lambda into xy plus yz plus xy plus 2y, ఇది 2y plus 3z minus 4. సో విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేయాలి. ∂f/∂x డిఫరెన్షియేట్ చేయనప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ x² వచ్చి 2x, yz 0 అయిపోతుంది. ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 ప్లస్ లాంబ్డా అలానే వస్తుంది. ప్లస్ లాంబ్డా అటు సైడ్ వెళ్తే మైనస్ లాంబ్డా, 2x ఈక్వల్ టు మైనస్ లాంబ్డా, x ఈక్వల్ టు -λ/2 ఫస్ట్ స్టెప్లో. నెక్స్ట్ విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ y² 2y ప్లస్ లాంబ్డా ఇంటూ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ y1 ఇక్కడ 2 ఉంది, 2 ఇంటూ లాంబ్డా 2 లాంబ్డా, 2y ప్లస్ 2 లాంబ్డా ఈక్వల్ టు 0, 2y ఈక్వల్ టు ప్లస్ 2 లాంబ్డా ఇటు సైడ్ వస్తే -2 లాంబ్డా. సో 2 క్యాన్సిల్ అయితే మనకు y ఈక్వల్ టు -λ వస్తుంది. నెక్స్ట్ ∂f/∂z ఈక్వల్ టు 0 చేస్తున్నాం. విత్ రెస్పెక్ట్ టు z చేయాలంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ z² 2z, లాంబ్డా అలానే ఉంటుంది, z కోఎఫిషియంట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ z1 కాబట్టి 3 వస్తుంది. సో 2z ప్లస్ 3 లాంబ్డా ఈక్వల్ టు 0, 2z ఈక్వల్ టు ప్లస్ 3 లాంబ్డా ఇటు సైడ్ వస్తే -3 లాంబ్డా. సో z ఈక్వల్ టు ఈ 2 ఇటు సైడ్ పంపించామంటే -3 లాంబ్డా/2, -3/2 లాంబ్డా ఆర్ -3 లాంబ్డా/2 వస్తుంది. సో z వచ్చి ఇప్పుడు మనకు వచ్చినటువంటి x, y, z వాల్యూస్ని మనం 5లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. 5లో x ప్లేస్లో -λ/2, సో దీంట్లో x ప్లేస్లో -λ/2, y ప్లేస్లో -λ, z ప్లేస్లో -3/2 లాంబ్డా ఈ ఈక్వేషన్లో రాస్తున్నాం. సో x + 2y + 3z ఈక్వల్ టు 4లో x ప్లేస్లో -λ/2, y ప్లేస్లో -λ, z ప్లేస్లో -3 లాంబ్డా/2. సో మొత్తానికి 2 ఎల్సిఎం తీసుకుంటే -λ అలానే వస్తుంది. ఇక్కడ 2 డినామినేటర్లో లేదు కాబట్టి 2 × 2 4 ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ 3 3 * 9 ప్లస్ ఇంటూ మైనస్ ఈక్వల్ టు 4. ఇక్కడ ఈ 2 ఇటు సైడ్ వస్తే 2 4 * 8, ఇక్కడ అన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకోవచ్చు. 4 + 1 5 ఆర్ 1 + 9 10 14 వస్తుంది. -14 లాంబ్డా ఈక్వల్ టు 8,
సో ల్యాండా ఈక్వల్ టు ఇక్కడ -14 మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది, -8/14 2తో క్యాన్సిల్ చేస్తే 2 4 జార్ 2 7 జార్. సో ల్యాండా వాల్యూ వచ్చేసింది మనకు. ల్యాండా వాల్యూ వచ్చిందంటే ఆటోమేటిక్గా XYZ వస్తాయి. ఎక్స్ అంటే -λ/2 -1/2 ఇంటూ ల్యాండా -4/7, 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ అయ్యింది. సో ఈ 2 ఇక్కడ వస్తుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2/7. అలానే y ఈక్వల్ టు -λ అంటే మైనస్ ఇంటూ -4/7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/7 అవుతుంది y. z వచ్చి -3/2 λ అంటే -3/2 ఇంటూ λ వచ్చి -4/7, 2 1 జార్ 2 2 జార్ క్యాన్సిల్ కొడితే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 జార్ 6 6/7. సో మనకు రిక్వైర్డ్ పాయింట్ 2/7 4/7 6/7. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాయింట్. సో ఇదే మోడల్లో ఈ ప్రాబ్లం మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. సేమ్ క్వశ్చన్ ఇది ఒకటే. సో ఇక్కడ x + 2y + 3z = 4 ఉంది, ఇక్కడైతే 3x + 2y + z - 12 = 0 ఉంది. సో ఇది కూడా రీసెంట్గా మనకి ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ప్రాక్టీస్ చేస్తారంటే మీకు క్లారిటీ. సో నెక్స్ట్ మ్యాక్సిమం మినిమాలోనే లెగ్రాంజెస్ మెథడ్లో ఫైండ్ ద 3 పాజిటివ్ నెంబర్స్ హూస్ సమ్ ఈజ్ 100 అండ్ దర్ ప్రోడక్ట్ ఈజ్ మ్యాక్సిమం. వేటి సమ్ అయితే 100 ఉంది, వాటి ప్రోడక్ట్ మ్యాక్సిమం అయ్యేటట్టు మనం 3 పాజిటివ్ నెంబర్స్ కనుక్కోవాలి. మనం ఇప్పుడు థర్డ్ సమ్ చేస్తున్నాం ఇదే మెథడ్లో. ఫస్ట్ సమ్లో F 5 ఇచ్చేసారు డైరెక్ట్గా, సెకండ్ సమ్లో F ఇవ్వలేదు 5 ఇచ్చారు, ఈ థర్డ్ సమ్ చూడండి ఏమి ఇవ్వలేదు మనకు డేటా. సో F 5 మనమే ఫ్రేమ్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చింది ఏంటంటే 3 పాజిటివ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి, వాటి సమ్ 100, ప్రోడక్ట్ మ్యాక్సిమం చేయాలి. సో లెట్ ద 3 పాజిటివ్ నెంబర్స్ XYZ అనుకుందాం. సో సమ్ 100 అన్నాడు అంటే ఇది ఈక్వేషన్. సో ఇది 5 అవుతుంది, x + y + z వచ్చి 100. మనం ఏ ఫంక్షన్ అయితే మ్యాక్సిమం చేయాలో ఆర్ మినిమం చేయాలో అదే f. సో ప్రోడక్ట్ మ్యాక్సిమం అన్నాడు కాబట్టి f విల్ బి ప్రోడక్ట్ ఆఫ్ XYZ x ఇంటూ y ఇంటూ z. నౌ 5 వీ నో, f వీ నో. 5f మనకు తెలుసు, f వచ్చేసి XYZ, 5 వచ్చి x + y + z ఈక్వల్ టు 100 ఆర్ -100 ఈక్వల్ టు 0. సో ఇప్పుడు లెగ్రాంజెస్ ఫంక్షన్ ఫామ్ చేస్తున్నాం. లెగ్రాంజెస్ ఫంక్షన్ క్యాపిటల్ F ఈక్వల్ టు స్మాల్ f + λ5. స్మాల్ f తెలుసు మనకు XYZ, 5 వచ్చి x + y + z -100. ఇప్పుడు ∂f/∂x ఈక్వల్ టు 0 చేస్తే విత్ రెస్పెక్ట్ టు x చేసినప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 yz వస్తుంది, ప్లస్ λ ఇంటూ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x1. ఈ λ ఇటు సైడ్ పంపిస్తే -λ. విత్ రెస్పెక్ట్ టు y చేసాం అనుకోండి, ∂f/∂y ఈక్వల్ టు 0 అంటే విత్ రెస్పెక్ట్ టు y చేసినప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ y1 అవుతుంది, xz + λ, ఎందుకంటే ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ y1, xz + λ 0, xz వచ్చి -λ. విత్ రెస్పెక్ట్ టు z చేసాం అనుకోండి, డిఫరెన్షియేషన్ ఆఫ్ z1 xy ఉంటుంది, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ z1 కాబట్టి λ మాత్రం వస్తుంది. సో xy + λ ఈక్వల్ టు 0, xy ఈక్వల్ టు -λ. ఇప్పుడు మనం ఈ 3 ఈక్వేషన్స్ నుంచి వీటిని కావాలంటే మీరు 1 2 3 అనుకున్నారంటే, సో ఫ్రమ్ 1 2 3 ఆర్ ఫ్రమ్ అబోవ్, ఫ్రమ్ 1 2 3 మనం ఏం చెప్పొచ్చు, 3 ఈక్వల్ టు -λ, yz ఈక్వల్ టు xz ఈక్వల్ టు xy ఈక్వల్ టు -λ అయింది కాబట్టి సో ఈ రెండు ఈక్వల్ చేస్తున్నాం. ఫస్ట్ yz ఈక్వల్ టు xz, zz క్యాన్సిల్, y ఈక్వల్ టు x, తర్వాత xz ఈక్వల్ టు xy ఈక్వల్ చేసామంటే x క్యాన్సిల్, z ఈక్వల్ టు y. సో ఫైనల్లీ x ఈక్వల్ టు y, y ఈక్వల్ టు z, 3 ఈక్వల్. ఇప్పుడు మనకు 5లో x ప్లేస్లో y ప్లేస్లో z ప్లేస్లో xఏ రాస్తే అంటే x + y + z 100 కదా, x + x + x 100, 3x ఈక్వల్ టు 100, x ఈక్వల్ టు 100/3. x 100/3 అంటే y కూడా 100/3, z కూడా 100/3 బికాజ్ 3 ఆర్ ఈక్వల్. సో ద రిక్వైర్డ్ 3 పాజిటివ్ నెంబర్స్ 100/3 100/3 100/3. సో ఇదే ప్రాబ్లం ఒకసారి ఎలా అడిగారంటే ఫైండ్ ద 3 పాజిటివ్ నెంబర్స్ హూస్ సమ్ ఈస్ కాన్స్టెంట్, 100 అనలేదు అంటే ఆ కాన్స్టెంట్ మనం అనుకోవాలి, k అనుకోవాలి, అంటే 100 ప్లేస్లో k పెట్టుకొని సమ్ చేస్తారు వాళ్ళు, సేమ్ సమ్. సో ఫైనల్గా మీకు ఇక్కడ 100/3 వచ్చింది కదా, అది ఆ కాన్స్టెంట్ సమ్కి k/3 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 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చామంటే రెక్టాంగులర్ బాక్స్ ఈజ్ ఓపెన్ అట్ ద టాప్. రెక్టాంగులర్ బాక్స్ open at the top, have volume 32 cubic feet. Find the dimensions of the box, required least material for its construction. ఈ లీస్ట్ అనేది మనకి ఏం చెప్తుందంటే ఇది మ్యాక్సిమం మినిమం ప్రాబ్లం అని చెప్తుంది. సో రెక్టాంగులర్ బాక్స్ ఓపెన్ అట్ ద టాప్, ఒక బాక్స్ ఉంది, టాప్ ఓపెన్ ఉంది. మనం బాక్స్ అంటేనే ఏం చేస్తామంటే 3 డైమెన్షన్స్ ఉంటాయి, లెంత్ బ్రెత్ హైట్. రెక్టాంగులర్ కాబట్టి అది క్యూబాయిడ్ అంటాం, 3 డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి. సో డైమెన్షన్స్ ఆఫ్ ద బాక్స్ లెంత్ బ్రెత్ హైట్ ఇది అనుకున్నాం XYZ అని. సో మీకు 3 డైమెన్షనల్ ఫిగర్కి వాల్యూమ్ తెలుసు, లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్. సో x ఇంటూ y ఇంటూ z దట్ ఈస్ గివన్ 32 క్యూబిక్ ఫీట్ అని. అంటే XYZ ఈక్వల్ టు 32 అనేది మనకి ఈక్వేషన్ కాబట్టి అది 5గా తీసుకుంటాం. సో కన్స్ట్రైంట్గా XYZ -32 ఈక్వల్ టు 0. మనకు
ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద బాక్స్ రిక్వైర్డ్ లీస్ట్ మెటీరియల్ ఫర్ ఇట్స్ కన్స్ట్రక్షన్ అన్నాడు. సో కన్స్ట్రక్షన్ అంటే మనకు సర్ఫేస్ ఏరియా, లేటరల్ సర్ఫేస్ ఏరియా, పైన ఉండేటువంటి ఏరియా. మనం రెక్టాంగులర్ బాక్స్ అంటే రెక్టాంగిల్స్ ఉంటాయి. బాక్స్లో 6 రెక్టాంగిల్స్ వస్తాయి. ఇటు సైడ్ 2, అటు సైడ్ ఇటు సైడ్ 2, పైన కింద 2, మొత్తం 3 2s ఉంటాయి, 6. కానీ టాప్ ఓపెన్ కదా, ఈ బాక్స్లో మనకు టాప్ ఓపెన్ అన్నాడు, ఓపెన్ అట్ ద టాప్ అన్నాడు. అంటే పైన ఒక రెక్టాంగిల్ ఉండదు, అంటే మొత్తం 5 రెక్టాంగిల్స్ ఉంటాయి. 5 రెక్టాంగిల్ ఏరియాస్ మనం వేసామంటే సరిపోతుంది. అంటే సైడ్స్కి పేర్స్ ఉంటాయి, బాటమ్కి పేరు ఉండదు. కాబట్టి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ లెంత్ ఇంటూ బ్రెత్ కాబట్టి టోటల్ చూడండి, ఇక్కడ 2 ఇక్కడ 2 4, 4 + 1 5. సో మొత్తం 5 రెక్టాంగిల్స్ అన్నట్టు, 5 రెక్టాంగిల్ ఏరియా. ఈ 2 దేనికో ఒకదానికి తీసేస్తున్నాం మనం అంతే, ఓకేనా. సో XY + 2YZ + 2ZX. ఈ 2YZ అంటే సైడ్స్ ఉండేటివి అనుకోండి, ఈ 2ZX కూడా సైడ్స్ ఉండే రెక్టాంగిల్స్. ఈ XY అనేది బాటమ్ ఉంది, దానికి టాప్ లేదు, ఓకేనా, ఓపెన్. సో లెంత్ ఇంటూ బ్రెత్, ఇక్కడ 2 లెంత్స్ ఇంటూ బ్రెత్స్, 2 లెంత్స్ ఇంటూ బ్రెత్, మొత్తం 5 రెక్టాంగిల్స్ ఏరియా అని F అనుకున్నాం. దీన్నే మనం మినిమం చేయాలి. సో దానికి మనం ఏం చేస్తున్నాం, Fi తెలుసు మనకి ఇప్పుడు. క్యాపిటల్ F = స్మాల్ f + λ5, స్మాల్ f + λ5. స్మాల్ f వచ్చి ఇది 5 రెక్టాంగిల్స్ ఏరియా సింపుల్గా, 2 + 2 + 1. క్యాపిటల్ F = స్మాల్ f + λ5. F ఉంది, 5 ఉంది, రాసాం. సో ఇప్పుడు ∂F/∂x చేస్తే ఎక్కడ x ఉందో అక్కడ 1 వస్తుంది. ఇక్కడ x ఉందా 1, ఇక్కడ x ఉందా 1, ఇక్కడ x లేదు 0. సో y + 2z + λ ఇంటూ ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ x1 yz వస్తుంది. ఈ ప్లస్ λyz ఇటు సైడ్ పంపిస్తే మైనస్ λyz. ఈ yz ఇటు సైడ్ తీసుకురండి, y + 2z/yz = -λ. సో ∂F/∂yని 0కి ఈక్వల్ చేసామంటే ∂F/∂y 0 అంటే y ఉండే దగ్గర 1 వస్తుంది, ఇక్కడ 1, ఇక్కడ 1. సో x + 2z ప్లస్ విత్ రెస్పెక్ట్ టు y కాబట్టి y ప్లస్లో 1 xz, x + 2z + λxz 0. సో ప్లస్ λxz ఇటు సైడ్ వస్తే మైనస్ λxz, ఈ xz ఇటు సైడ్ తీసుకురండి, x + 2z/xz = -λ. అలానే ∂F/∂z చేసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు z చేసినప్పుడు ఇక్కడ z ప్లస్లో 1 వస్తుంది, అంటే 2y + 2x + λxz, 2y + 2x + λxy, z రాదు, డిఫరెన్షియేషన్ ఆఫ్ z 1 కదా, =0. ఈ ప్లస్ λxy ఇటు సైడ్ పోతే మైనస్ λxy. సో ఇక్కడ ఈ xy ఇక్కడ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే డివైడ్ చేస్తుంది, 2y + 2x = -λ. ఫ్రమ్ అబవ్ ఈ 3 ఈక్వేషన్స్ నుంచి కావాలంటే మీరు 1 2 3 అనుకొని ఫ్రమ్ 1 2 3. సో y + 2z/yz = x + 2z/xz = 2y + 2x/xy = -λ వచ్చింది. ఫస్ట్ 2 సెకండ్ 2 ఈక్వేట్ చేద్దాం. ఫస్ట్ 2 ఈక్వేట్ చేస్తే y + 2z/yz = x + 2z/xz. ఇక్కడ z క్యాన్సిల్ అయిపోతే ఈ xతో దీన్ని మల్టిప్లై చేయండి, x × y xy, x × 2z 2zx. అలానే yతో దీన్ని మల్టిప్లై చేయండి, y × x xy, y × 2z 2zy. సో xy క్యాన్సిల్, ఫస్ట్ xy క్యాన్సిల్ అయితే మనకి ఏముంటుంది, 2xz 2yz. దీంట్లో కూడా z క్యాన్సిల్, 2 క్యాన్సిల్ పోతే మనకి x = y వస్తుంది ఫస్ట్ది. సో సెకండ్ వన్ ఈ 2 ఈక్వల్ చేసామంటే x + 2z/xz = 2y + 2x/xy చేసామంటే ఇక్కడ x క్యాన్సిల్ అయితే zతో దీన్ని మల్టిప్లై చేయాలి, yతో దీన్ని మల్టిప్లై చేయాలి. yతో మల్టిప్లై చేస్తే xy + 2zy = zతో మల్టిప్లై చేయండి, 2yz, z × 2x 2xz. సో ఇక్కడ 2xz ఉంది, ఇక్కడ 2xz ఉంది, క్యాన్సిల్. ఇక్కడ y ఉంది, ఇక్కడ y ఉంది, క్యాన్సిల్. సో x = 2z వస్తుంది. సో x = y, x = 2z. అంటే మనం 5లో ఏం చేస్తున్నాం అంటే x ప్లేస్లో x రాస్తున్నాం, x ప్లేస్లో x రాస్తున్నాం, y ప్లేస్లో కూడా x, ఎందుకంటే y = x కదా. బట్ x 2z కాబట్టి z ప్లేస్లో x/2 రాస్తున్నాం, దీంట్లో z ప్లేస్లో x/2, x × x × x/2 = 32. ఈ 2 ఇటు సైడ్ వస్తే 64, 32 2s 64 అంటే 4³ 4³ అంటే x³ 4³ అంటే x ఎంత అంటే దట్ ఇంప్లైజ్ x³ 4³ అంటే దట్ ఇంప్లైజ్ x = 4. x 4 అంటే x y ఈక్వల్ కదా, x = y కాబట్టి y కూడా 4. z వచ్చి x/2 అంటే 4/2 2. సో డైమెన్షన్స్ ఏమవుతాయి, x4 y4 z2. దీస్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ ద బాక్స్ రిక్వైర్డ్ లీస్ట్ మెటీరియల్ ఫర్ ఇట్స్ కన్స్ట్రక్షన్. ఇది 3 వేరియబుల్ సమ్స్. మనం నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం ఫంక్షన్ ఆఫ్ 2 వేరియబుల్స్ డిస్కస్ చేద్దాం క్లియర్గా, f(x, y).